ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఒక వ్యక్తి జన్మించక ముందే దేవుడు అతనిని గూర్చినటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఉదాహరణకు, సంసోను పుట్టక ముందే అతని యొక్క జీవితము దేవుని ద్వారా నిర్ణయించబడి ఉన్నది. అతడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షిస్తాడని యెహోవా దూత ద్వారా సంసోను యొక్క తల్లిదండ్రులకు ముందుగా ప్రకటించబడి ఉంది. ముందుగా నిర్ణయించబడిన ప్రకారంగానే అతడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూస్తే, ఇర్మియా పుట్టకముందే అతని జీవితము దేవుని ద్వారా నిర్ణయించబడి ఉంది. అతడు గర్భము నుండి బయలుపడక మునిపే దేవుడు అతనిని ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నియమించాడు. ఈ విషయాన్ని దేవుడు తన వాక్కు ద్వారా ఇర్మియాకు తెలియజేశాడు. అలాగనే లూకాసు వార్త 1వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మనం గమనించినప్పుడు, బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టక ముందే అతని జీవితము దేవుని ద్వారా నిర్ణయించబడి ఉన్నది. అతని జీవితము ఏ విధముగా ఉంటాదో జకర్యాకు ముందుగా ప్రకటించబడింది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఇశ్రాయేలీయుల అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపు త్రిప్పునని ప్రకటించబడి ఉంది. నిర్ణయించబడిన రీతిగానే అతడు అనేకులను ప్రభువు వైపునకు త్రిప్పాడు. మరి నీవు పుట్టకముందే దేవుడు నీ జీవితాన్ని గూర్చిన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడనే సత్యాన్ని నమ్ముతూ ఉన్నట్లయితే ఆ ప్రణాళికకి లోబడి జీవిస్తూ ఉన్నావా? దేవుని ప్రణాళిక ఉన్నతమైనదే, కానీ నీ అవిధేయత వల్ల దానిని నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది. సంసోను జీవితము ముందుగా నిర్ణయించబడినదే, కానీ అతడు లోక ఆకర్షణలకు లోనైనప్పుడు కళ్ళు కోల్పోయి శత్రువుల చేతిలో అవమానపడవలసి వచ్చింది. దేవుడు ఇర్మియాను యోహానును ప్రతిష్ఠించినట్లు నిన్ను కూడా ఒక ఉద్దేశము కొరికే భూమిపైకి పంపాడు. నీవు ఇంకా లోకపు ఆశలలో జీవిస్తూ దేవుని పిలుపుని నిర్లక్ష్యము చేస్తే నీవు సృష్టించబడిన ఉద్దేశాన్ని నెరవేర్చలేవు. నీ సొంత ఆలోచనలను విడిచిపెట్టి, ప్రభువా నన్ను గూర్చిన నీ చిత్తమేమిటో నెరవేర్చని ఆయనకు అప్పగించుకో. లేని ఎడల దైవ సంకల్పం ఉన్నప్పటికీ నీ జీవితము వ్యర్థమైన గాలిలా మారుతుంది. మేలుకొని దేవుని చిత్తానికి లోబడుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.